ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యం 15వ అధ్యాయం. కార్తీక పురాణం 15వ రోజు పారాయణం 16/11/2024 శనివారం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా చెప్పటం ప్రారంభించారు. జనక మహారాజు గారు అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో దీని గురించి వినటం ప్రారంభించారన్నమాట. కార్తీక మాసం అంతా కూడా హరిహరనామ సంకీర్తన చేస్తూ వినటం, శివకేశవుల వద్ద దీపారాధన చేయటం ఎంతో మంచిది. పురాణం చదవటం కానీ లేక వినుట కానీ, సాయంత్రాల పూట శివాలయానికి వెళ్ళి ఆలయ దర్శనం, ఏదైనా ఆర్యారాధులకు వెళ్ళి దర్శనం చేసుకోవటం, చేయలేని వారు ఏం చేస్తే కాలసూత్రం అనే దాంట్లో పడిపోయి పంకం నుండి, అంటే ఈ కాలసూత్రం అనే బురదలో ఇరుక్కుపోయి ఉంటాం అన్నమాట. గట్టిగా మనం చెప్పుకోవాలంటే కుడితొడ్లో పడ్డ ఎలికలాగా అన్నమాట. అలా కాకుండా దాని నుంచి విముక్తి చెందాలి అంటేను కనీసం ఈ నెలన్నా హరిహరనామ సంకీర్తన చేయాలి. శ్రీమన్నారాయణ్ణి గంధం అక్షంతలతో పూజించాలి, శివుడిని కూడాను. అలా చేయలేకపోతే ఇంకా వాళ్ళ జన్మ వృధా అయిపోయినట్టే. ఈ నెల రోజులు చేయలేని వారు, ఒక్కొక్కసారి ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ సహకరించని వాళ్ళు కనీసం శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి నాడైనా ఈ నియమాన్ని ఆచరిస్తే ఎంతో మంచిది. అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి తనకు తోచింది యథాశక్తిగా దానం చేసి శక్తి కొద్దీ తర్వాత దీపం పెడితే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో చేయగలిగిన వాళ్ళు మాసం అంతా చేస్తే మరీ మంచిది, అది వ్రతం చేసినట్టు అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళు కనీసం ఇలా చేస్తే, పురాణ కాలక్షేపణ చేస్తే సంధ్యా సమయంలో చాలా మంచిది. ఈ మహాకార్తీకంలో అసలు దీపారాధన ఎంతసేపు వెలగాలి అంటేనో ఆవు పాలు పితికినంతసేపు వెలగాలి. ఆ దీపారాధన మీరు ఆవు నెయ్యితో చేయొచ్చు, నువ్వుల నూనెతో చేయొచ్చు, అవిసె నూనెతో చేయొచ్చు, కొబ్బరి నూనెతో చేయొచ్చు, చివరికి ఆముదంతో కూడా చేయొచ్చు అన్నమాట. కేవలం ఈ కార్తీక మాసంలో ఆ దీపం పెడితే చాలు, వాళ్ళకి మరు జన్మలో బ్రాహ్మణుడై పుడతారు. తర్వాత వాళ్ళు చక్కగా పూజ పునస్కారం చేసుకుని సమస్త పాపాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి దీపారాధనకి ఒక కథ ఉంది. ఆ కథ చెప్తాను వినండి మహారాజా అని జనక మహారాజు గారికి ఇట్లా చెప్పటం ప్రారంభించాడు వశిష్ఠ మహాముని. ఏమని అంటేను, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉందన్నమాట. అది చాలా పాత దేవాలయం, పెద్దగా జన సందోహం లేని చోటు అన్నమాట. అక్కడికి ఒక దయార్ద్ర హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయాన్ని వద్దకు వచ్చి, ఇక్కడ కార్తీక మాసంలో పురాణ కాలక్షేపం చేసుకుందాం, చదువుకుందాం అనే ఉద్దేశంతో అక్కడికి వస్తాడన్నమాట. అలాగే అతను గుడిని శుభ్రం చేసేసి చక్కగా పురాణం తెచ్చుకొని దానికి కూర్చుని ఎలా చదువుకోవాలి అని సావధానంగా ఆలోచించి దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ఒక ప్రమిదం తెచ్చి తన దగ్గర ఉన్న పత్తితో ఒత్తు చేసి 12 దీపాలు వెలిగించేవాడు రోజు కూడా. అది శివాలయం స్వామికి. తర్వాత నిష్ఠతో పురాణాలు చదువుకునేవాడు. అంటే పాతపడ్డ దేవాలయం కదండి, పెద్దగా జనసందోహం ఉండేది కాదు, అతన్ని ఎవరు కూడాను ఇది చేసేవాళ్ళు కాదన్నమాట. చాలా ప్రశాంతంగా చదువుకునేవాడు. చదువుకుంటుంటేను ఆయన ఒకరోజు అలా నిద్రపోగా ఒక ఎలుక ఆ దీపాల దగ్గరికి వచ్చి ఒక ఆరిపోయిన దీపాన్ని తన నోట కరుచుకుని, పాపం అది ఆకలితో ఉందన్నమాట. ఎలాగోలాగా మనం ఆహారం ఆవునే వాసన వస్తుంది కదండి, ఆ దీపం ఒత్తి ఆ పత్తి దాన్ని నోట కరుచుకొని తిందామని వెళ్తుంటే దాని చివర ఇంకో వెలుగుతున్న ప్రమిది యొక్క దీపము నిప్పు కణిక ఆ ఒత్తి చివర అది వెలిగిందనమాట. అది ప్రజ్వలింపంగానే అక్కడికి ఒక మానవుడు వచ్చేసాడు దివ్య శరీరంతో అన్నమాట. అతనికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇదేమిటి, ఈ ఒత్తి వెలగంగానే నాకు ఇలా మానవ రూపం వచ్చేసింది,
అని ఆశ్చర్యపోతుండగా ఆ యోగి పుంగవుడు లేస్తాడన్నమాట. లేచి ఏంటి ఎవరు ఇతను అని అనుకుంటుండగా అతను అడుగుతాడు, మహానుభావ, నేను ఒక మూషికాన్ని ఎలుకని ఈ ఒత్తి తీసుకుని నేను వెళ్తుండగా దాని చివర ఇంకో దీపపు ఒత్తి వెలిగి అది అంటుకుని ఆ దీపం ప్రజ్వరిల్లిందన్నమాట. దాంతో నాకు ఈ రూపం వచ్చింది. అసలు నేను ఎవరిని, నాకు ఈ రూపం ఎందుకు వచ్చింది, నాకు అసలు ఈ ఎలుక రూపం ఎందుకు వచ్చింది, మళ్ళీ ఈ రూపం ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తాడు ఆ యోగి పుంగవుడిని. వెంటనే ఆ యోగి పుంగవుడు దివ్య దృష్టితో చూసి, నాయనా, నువ్వు కిందటి జన్మలో బాహ్లికుడు అనే ఒక బ్రాహ్మణుడివి. నువ్వు సదాచారములు ఆచరింపక చేయవలసిన దుష్కర్మలన్నీ చెయ్యటం కాకుండా కనీసం ఎవరికి దాన ధర్మాలు చేయకుండానో ఏమేమి చేయకూడదో అవన్నీ చేసి ధనార్జన చేసి ఆ ధనాన్ని అంతా కూడాను నువ్వు భూమిలో దాచిపెట్టేసావన్నమాట. దాని వలన నీకు ఎలుక జన్మ వచ్చింది. ఎలుక ఏం చేస్తుందండి, తనకు అవసరం ఉన్నా లేకపోయినా తన బొరిలోకి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటుంది. దానికి ఉపయోగపడదు, ఇతరులకి ఉపయోగపడదు. కాబట్టి నీవు కూడా అలాగే చేసావు నాయనా, అందుకనే నీకు ఈ ఎలుక జన్మ వచ్చింది. కానీ నీవు అదృష్టమో దురదృష్టమో నీకు చక్కగా ఇవాళ ఈ దీప ప్రజ్వలనతోటి నీకు ఆ పాపము నశించింది. నీవు వెంటనే చక్కగా నీ గ్రామానికి వెళ్ళి నీవు దాచిపెట్టిన ధనాన్ని దాన్ని వెలికి తీసి శుభ్రంగా దానం చేసేసి కార్తీక వ్రతం ఆచరించి నువ్వు దివ్యగతులు పొందగలవు అని చెప్తాడు ఆ ఋషి పుంగవుడు, యోగి పుంగవుడు. చెప్పగానే అతను బాహ్లికుడు చాలా సంతోషించి, అలాగే మహానుభావ, తప్పకుండా నా గ్రామానికి నేను వెళ్ళి నేను మీరు చెప్పినట్టుగా మీ ఆదేశాన్ని ప్రకారం ధనాన్ని అంతా తీసి దానిని దాన ధర్మాలు చేసి కార్తీక వ్రతం ఆచరిస్తాను అని చెప్పి అతని గ్రామానికి వెళ్ళి ధనమంతా వెలికి తీయటమే కాక తనకి తెలుసు కదా అవన్నీ ఎక్కడున్నాయో, భూగృహంలో దాచిపెట్టేశాడు కదా భూగర్భంలో, అవన్నీ తీసి చక్కగా అందరికీ దాన ధర్మాలు చేసి కార్తీక వ్రతమున ఆచరించి తాను దివ్యగతుల్ని పొందాడన్నమాట. ఇదండి, కేవలం ఆరిపోయిన దీపాన్ని వెలిగించటం వలన వాళ్ళకి ఎంత పుణ్యం వచ్చింది అనేది మనకి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుందండి, దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తుంటేనో వాళ్ళు దీపం వెలుగుతుండగానే తోసేసి మనం వేరే దీపాలు పెడుతూ ఉంటామన్నమాట. ఇది పురాణంలోది కాకపోయినా కూడాను అది ఎంత తప్పో చెప్పబడుతుంది. కనీసం ఆరిపోయిన దీపాన్ని వెలిగించలేకపోయినా కూడాను వెలుగుతున్న దీపాన్ని ఆర్పకుండా ఉండటము ఉత్తమం, అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ దీంట్లో చెప్తారు, కనీసం ఆరిపోతుంది అంటేనో దాన్ని ఒత్తిని పైకి ఎగదోయచ్చు, అది కూడా మీకు పుణ్యమే. కేవలం దీపారాధన చేయటమే కాదు, ఆరిపోతున్న దీపాన్ని వెలిగించటం కూడా పుణ్యమే అని చెప్పబడుతోంది కార్తీక మహాత్మ్యంలో. ఇది వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి దీపం యొక్క మహిమను చెప్పారన్నమాట. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశమాధ్యాయం. కార్తీక మాసం 15వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: వరి అన్నపు భోజనం, వెండి. నిషిద్ధ పదార్థములు: పగటిపూట భోజనం, ఉసిరి.